అసలు ఆదర్శం ఎవరైతారు అంటే ఏ ప్రవక్త కాలంలో ఆ ప్రవక్త ఆదర్శం. పూర్తి ప్రపంచంలో నుండి ముస్లింలందరూ యేసును ప్రవక్తగా విశ్వసిస్తారు, ముహమ్మద్ ప్రవక్త వారిని కూడా ప్రవక్తగా విశ్వసిస్తారు. ఇప్పుడు సమస్త మానవాళి కోసం ప్రవక్త ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శం ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. What do you mean by Holy Spirit? The word, no, do you believe in God? I believe in God. What is the definition of God is important. If you say Holy Spirit like what the Christians believe, I say no. No. If you want to say in Archangel Gabriel, yes, I believe in him. I believe in the angels. I believe, but the Holy Spirit like the way the Christians believe, no. But the right way, if you say angel, yes, I believe in the angel. Don't believe every spirit. Don't believe in every prophet. The Spirit, it says that confesseth that Jesus is the Christ is of God. Means the prophet that says that Jesus is the Christ, is the Messiah, the Messiah is from Allah. That's what John says. I said, well, find out whether this spirit, this prophet, Muhammad, does say that Jesus is the Christ. Open Surah Ali Imran, chapter 3, verse 45, it says. యేసు ఆదర్శం అవుతారా, ముహమ్మద్ ప్రవక్త ఆదర్శం అవుతారా? అసలు ఆదర్శం ఎవరైతారు అంటే ఏ ప్రవక్త కాలంలో ఆ ప్రవక్త ఆదర్శం. పూర్తి ప్రపంచంలో నుండి ముస్లింలందరూ యేసును ప్రవక్తగా విశ్వసిస్తారు, ముహమ్మద్ ప్రవక్త వారిని కూడా ప్రవక్తగా విశ్వసిస్తారు. ఇప్పుడు సమస్త మానవాళి కోసం ప్రవక్త ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శం ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆదరణకర్త ఎవరు? అబద్ధ ప్రవక్త ఎవరు? ఆదరించేది ఎవరు? హత్యలు చేసేదెవరు? ఆదరణకర్త ఎవరు? అబద్ధ ప్రవక్త ఎవరు? ఆదరించేది ఎవరు? హత్యలు చేసేదెవరు? అజ్ఞానంగా మాటలాడే అడవి గాడిదలందరికీ రాజ్యం పోసిందెవరు? అలాంటి వారి నోళ్ళు మూసే క్రీస్తు సైనికులందరికీ స్ఫూర్తి ప్రదాత ఎవరు? పాపాలు చేయమన్నవాడే భ్రమపరచు ఆత్మరా, పాప భీతి కలిగించేవాడే పరిశుద్ధాత్మరా, పాపాలు కప్పుకున్నవాడే అబద్ధ ప్రవక్తరా, లోక పాపాలను ఒప్పించేవాడే ఆదరణకర్తరా. ఆదరణకర్త ఎవరు? అబద్ధ ప్రవక్త ఎవరు? ఆదరించేది ఎవరు? హత్యలు చేసేదెవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శం ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఐసిస్ ఉగ్రవాదులు మరో కొత్త వీడియో రిలీజ్ చేశారు. ఓ పిల్లవాడు ఓ ఇజ్రాయెల్ గూఢచారిని చంపుతున్న వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఇండియాపై లుక్కేసిందని నిఘా వర్గాలు ఎప్పటికే పసిగట్టాయి. రిపబ్లిక్ డే సందర్భంగా కొంతమంది ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారని రెడ్ అలర్ట్ ప్రకటించిన ఇంటెలిజెన్స్ సంస్థలు దేశవ్యాప్తంగా 16 మంది ఉగ్ర అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. ఈ అనుమానితుల కదలికలు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉండటం కలకలాన్ని రేపుతోంది. ఆదరణకర్తను మన మధ్యలో పెట్టి వెళ్ళాడు. ఆదరణకర్త మహమ్మద్ ప్రవక్త కాదు, ఎవడో గొట్టంగడి చెప్పినట్టు. ఆదరణకర్త పరిశుద్ధాత్మదేవుడు. ప్రియులారా, ఇప్పుడు ఇంత సత్యం నేను మీ అందరికీ ఆశ్రయాన్ని కల్పిస్తాను, మీ అందరికీ ఆశ్రయదుర్గంగా ఉంటాను, మీ అందరినీ నేను ఒక మహాలోకానికి తీసుకుని వెళతాను అని దేవుడు తెలియజేస్తుంటే ప్రియులారా, ఎంతమంది ఆయన మాటను గౌరవిస్తున్నారు చెప్పండి ప్రపంచంలో. ఇప్పుడు చాలా మంది తిరుగుబాటు చేసేవాళ్ళు, అర్థమవుతుందా? చాలా మంది ఎవరున్నారు తెలుసా? తిరుగుబాటు చేసేవాళ్ళు. ఏ విధమైన తిరుగుబాటు తెలుసా? ఆశ్రయదుర్గానికి వ్యతిరేకంగా తిరుగుబాటు, ఆశ్రయదుర్గానికి భిన్నంగా తిరుగుబాటు, ఆయన మాటలు గౌరవించకుండా తిరుగుబాటు. అందుకే ఇప్పుడు మీకు ఒక ఇస్లాం మతానికి చెందిన ఆయన పోస్టర్లు చూపిస్తున్నాను, తెరల మీద చూడండి. ఇస్లాం మతానికి చెందిన షఫీ అనే ఒక ఆయన పోస్టర్ చూపిస్తున్న తెరల మీద చూడండి. ఏమన్నది చూడండి, అందులో క్రీస్తు శిలువపై చనిపోయారా అని పెట్టాడు చూడండి. క్రీస్తు శిలువపై చనిపోయారా ఏమని చెప్పాలి? బైబిల్ వెలుగులో మరలా ముందేదో తగిలిచ్చాడు తోక, వాళ్ళ గ్రంథాన్ని పెట్టుకున్నాడు. ఏమండి, నీ గ్రంథంలో సరుకు లేకనా బైబిల్ పెట్టుకుని వచ్చావు? ఇలా చెప్పమని నీకు ఎవడు బోధించాడు? నీ దేవుడు బోధించాడా?
అంటే నీ గ్రంథాన్ని ఎక్స్పోజ్ చేసుకోవడానికి బైబిల్ అవసరమా నీకు? బైబిల్ లేకుండా నీ గ్రంథంలో ఉన్నది నువ్వు చెప్పుకొని చావలేవా? అంటే నీ వల్ల అది కాదన్నమాట. అందుకే చూసారా ఏమని చెప్తున్నాడు? ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో క్రీస్తు శిలువపై చనిపోయారా? క్రైస్తవ పాస్టర్ల ప్రశ్నలకు సమాధానం. నువ్వెవడు పాస్టర్లకి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి? ఆయన పాస్టర్లు నిన్నెందుకు అడుగుతారు ప్రశ్నలు? నువ్వు ఎవడవో? నువ్వు దేవుణ్ణి ఆశ్రయదుర్గముగా కలిగిన వాడవు కావు. నీకు అసలు బైబిల్కి సంబంధమే లేదు. నీ దారి నీది, నీ మతం నీది. నీ పుస్తకం బైబిల్ మొత్తం పరిపూర్ణమై జిప్పేసేసిన తర్వాత 600 సంవత్సరాలకు వచ్చింది. పాత నిబంధన గ్రంథంలోని భక్తులకు అర్థమైపోయిన సంగతుల్ని గ్రహించి లేఖనాలను అవపాసన పట్టినటువంటి అపోస్తలుడు అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించి చచ్చిపోయి పరదేశికి వెళ్ళిపోయి పడుకుండిపోయిన తర్వాత 600 సంవత్సరాలకు లేచావా నిద్ర నువ్వు? అప్పుడు రాసుకున్న పుస్తకాన్ని పట్టుకొచ్చావు. నీ గ్రంథంలో నువ్వేదో చెప్పుకోవచ్చుగా. ఖురాన్ వెలుగులో ఏముందో చూపించుకోవాలండి షఫీ. కానీ ఏమంటున్నాడు? ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో ప్రారంభ శతాబ్దపు కాలంలోనే అబద్ధ ప్రవక్తలెందరూ లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఆ క్రీస్తు విరోధి ఆత్మ వలన భ్రమపరచబడిన వారెందరూ యేసును నమ్మక నాశనమైపోయారు. ప్రారంభ శతాబ్దపు కాలంలోనే అబద్ధ ప్రవక్తలెందరూ లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఆ క్రీస్తు విరోధి ఆత్మ వలన భ్రమపరచబడిన వారెందరూ యేసును నమ్మక నాశనమైపోయారు. సర్వసత్యమును బయలుపరిచింది సత్యస్వరూపి అయిన ఆత్మ. యేసే దేవుని కుమారుడు అని ఒప్పుకొననిదే దురాత్మ. పరిశుద్ధాత్ముడు ఎవరు? భ్రష్టాత్మలు ఎవరు? సంచరించేది ఎవరు? సంచకరువు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? భ్రష్టాత్మలు ఎవరు? సంచరించేది ఎవరు? సంచకరువు ఎవరు? గంతులు వేస్తూ కేకలు వేసే అల్లరి మూకలన్నిటినీ ప్రేరేపించేదెవరు? కేవలం బాప్తిజం పొందేసాం దాటిపోయాం అంతేనా జీవితం అంటే? కాదు ప్రియులారా, చెడిపోయిన ఈ లోకంలో పడిపోకుండా బతకడం అనేది మనందరి ముందు ఉన్న పిచ్చి భాషలు పలికించేది అపవిత్రాత్మరా. ధైర్యంగా వాక్యం ప్రకటించేదే పరిశుద్ధాత్మరా. సంఘములను నర్తింపజేసేది అపవాది ఆత్మరా. సంఘములో జ్ఞానం వృద్ధి చేయునది దేవుని ఆత్మరా. ఆదరణకర్త ఎవరు? అబద్ధ ప్రవక్తలెవరు? ఆదరించేది ఎవరు? హత్యలు చేసేదెవరు? వచ్చి ఇక్కడ కొంతమంది డాన్సులు, యవనస్తురాళ్ళు వాళ్ళు కొంతమంది డాన్సులు, క్యాటువాకులు, స్కిట్లు, కామెడీలు, క్రైస్తవ జబర్దస్త్ షోలు, ఇవి తప్ప సత్యాన్ని స్వీకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఎన్ని సభలండి సత్యాన్ని ప్రకటించే సభలు జరుగుతున్నాయి. సత్యాన్ని ప్రకటించే సభలకు జనాలు ఎంతమంది వస్తున్నారండి? అసత్యాన్ని ప్రకటించే వాళ్ళకి జనాలు ఎంతమంది వెళ్తున్నారండి? ఎలా ఉందండి క్రైస్తవ సమాజం? కేవలం వ్యర్థమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసింది. అది సువార్త కాదు ప్రియులారా. ఇది సువార్త కాదు అని నేను చెబుతున్నందుకు వాళ్ళు నన్నే తిడుతున్నారు, నన్నే శపిస్తున్నారు. కానీ నేను మానలేను. మానటం నా వల్ల కాదు. ఎందుకంటే బోధ నిమిత్తం పోరాడవలసిన బాధ్యత దేవుడు మన భుజాల మీద ఉంచాడు. పూర్ణమైన వాక్యము లేనప్పుడు వరములనే పంచిచ్చాడు. సంఘములో క్షేమాభివృద్ధి కలిగించాడు. సూచక క్రియలను జరిగిస్తూనే వాక్యమునే స్థిరపరిచాడు. పూర్ణ వాక్యముకు సంఘాన్ని అప్పగించాడు. పూర్ణమైన వాక్యము లేనప్పుడు వరములనే పంచిచ్చాడు. సంఘములో క్షేమాభివృద్ధి కలిగించాడు. సూచక క్రియలను జరిగిస్తూనే వాక్యమునే స్థిరపరిచాడు. పూర్ణ వాక్యముకు సంఘాన్ని అప్పగించాడు. వినుట వలన విశ్వాసమునిచ్చి నడిపించునదే క్రీస్తు ఆత్మ. శరీరానుసారమైన బోధను ప్రకటించేదే దురాత్మ. ఆత్మకు విరోధులైతే పాపక్షమాపణ లేదు. అబద్ధ ప్రవక్తలైతే అగ్నిగుండం తప్పదు. ఆత్మకు విరోధులైతే పాపక్షమాపణ లేదు. అబద్ధ ప్రవక్తవైతే నీకు అగ్నిగుండం తప్పదు. గ్రంథములోని
ప్రవచన వాక్యం కలిపి చెరిపెడి వాడికి నరకం తప్పదురా ఇది సత్యం. మట్టి మెదడులో పుట్టిన జ్ఞానం కాదురా ఇది పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో లిఖితం. ఆత్మతో నడిపింపబడువారు దేవుని కుమారులు, శారీరక క్రియలను చంపిన వారే ఆయన వారసులు. ఆత్మ స్వభావము కలిగిన వారే క్రీస్తు సంబంధులు, ఆత్మకు దుఃఖం కలిగించువారు దుష్టుని కుమారులు. యేసుక్రీస్తే సత్యం, పరిశుద్ధాత్మతో నిత్యం, తండ్రిని ఆరాధించు వారికే పరలోకమనే స్వాస్థ్యం. యేసుక్రీస్తే సత్యం, పరిశుద్ధాత్మతో నిత్యం, తండ్రిని ఆరాధించు వారికే పరలోకమనే స్వాస్థ్యం. ఆరాధనలో అల్లరి చేసే దుష్టుని అనుచరులందరికీ తప్పదురా పాతాళం. దేవుని నామం అవమానిస్తే ఆరని అగ్నిలో చావని ఆత్మగా ఏడవాలి కలకాలం. బోధకులకు మరి కఠినమైన తీర్పుందని గ్రహించరా, నీ బోధలు దేవుడు వింటున్నాడని ఎరిగి బోధించరా. సత్యమునకు స్తంభముగా నిలిచి సేవ జరిగించరా, ఆత్మల సంపాదన కొరకే నీ ఆస్తి కరిగించరా. యేసుక్రీస్తే సత్యం, పరిశుద్ధాత్మతో నిత్యం, తండ్రిని ఆరాధించు వారికే పరలోకమనే స్వాస్థ్యం. యేసుక్రీస్తే సత్యం.